సేంద్రియ వ్యవసాయం, జీవాల పెంపకం, మిద్దె తోటల ఏర్పాటు, సాగు, దేశీయ ఆహారం, ఆరోగ్య రక్షణ ఈ అంశాలపై రైతులు, ప్రజల్లో ఎన్నో సందేహాలు. ఏ పంటలు ఎలా పెంచాలి, రసాయన ఎరువుల స్థానంలో సహజ ఎరువులు ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ప్రతి రైతు మదిలో మెదిలే ప్రశ్న. మిద్దె తోటల నిర్మాణం, నిర్వహణ, మెళకువలేంటి అనేది టెర్రస్ గార్డెనర్స్ సందేహం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం అనేది అందరికీ సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. జీవాలు ఎలా పెంచితే ఎక్కువ లాభం అనేది పెంపకందారుల ప్రశ్న. ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలన్నింటిపై సమగ్ర సమాచారం, స్పష్టమైన అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ పుస్తక రూపంలో సమాచార నిధి ప్రచురించి అందుబాటులోకి తెచ్చింది. ఆహారం, ఆరోగ్యంపై సమగ్ర అవగాహన కల్పించి మీ ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు అనేక విషయాలు తెలియపరిచే ఆహారం, ఆరోగ్యం పుస్తకాన్ని జిఎస్ రావు రచించారు. 60 పేజీలతో ఉన్న పుస్తకం ధర 100 రూపాయలు. ప్రకృతిలో లభించే అనేక రకాల ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. వాటిని గుర్తించి వినియోగిస్తే ఆరోగ్యానికి గణనీయమైన మేలు జరుగుతుంది. ఈ విషయాలను తెలియజేసే పుస్తకమే ఆకులు, కషాయాలు. రైతు నేస్తం ఎడిటర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు రచించిన ఈ పుస్తకం ధర 20 రూపాయలు. ఆధునిక ఆహారపు అలవాట్లతో ప్రమాదకర ఆరోగ్య సమస్యలు ముంచుకొస్తున్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, గుండె, కిడ్నీ, కాలేయ సమస్యలు ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ ప్రమాదకర రోగాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆహార విధానంలో మార్పులు తప్పనిసరి. ఈ విషయాలను తెలియజేస్తూ సిరిధాన్యాల ప్రయోజనాలను వివరిస్తూ రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం ఆరోగ్య సిరి. రైతు నేస్తం ఎడిటర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు రచించిన ఈ పుస్తకం ధర 20 రూపాయలు. వ్యవసాయంలో ప్రధాన పంటలతో పాటు అంతర పంటల సాగు కూడా చాలా ముఖ్యం. రైతు ఆదాయాన్ని పెంచే ఈ విధానం పట్ల అన్నదాతలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం ప్రచురించిన పుస్తకం అంతర పంటలు. కొసరాజు చంద్రశేఖర్ రచించిన ఈ 52 పేజీల పుస్తకం ధర 20 రూపాయలు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను రైతు నేస్తం పబ్లికేషన్స్ అక్షరీకరించి సాహిత్య రూపంలో అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో డాక్టర్ యలమంచిలి శివాజీ రైతు సమస్యలపై రచించిన వ్యాసాల సంకలనాన్ని ఆరుగాలం పేరుతో ప్రచురించింది. పాడి పంటలు, ధర వరలు, ప్రకృతి వైపరీత్యాలు, పరిశోధనాంశాలతో కూడిన ఈ పుస్తకం ప్రస్తుతం రైతు పరిస్థితిని తెలియజేస్తుంది. 300 పేజీలతో కూడిన ఈ పుస్తకం ధర 300 రూపాయలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో గోవులు, ఎడ్లకు విశిష్ట స్థానముంది. మేలైన ఆవులు, ఎడ్ల ఎంపికలో వాటి పుట్టు పూర్వోత్తరాలు, అందచందాలు, శరీర సౌష్ఠవంతో పాటు సుడులను కూడా రైతులు పరిగణలోకి తీసుకుంటారు. ఈ ప్రాముఖ్యత దృష్ట్యా ఆవులు, ఎడ్ల శరీరంపై ఎలాంటి సుడులు ఎక్కడ ఉంటే రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందో వివరిస్తూ రైతు నేస్తం పబ్లికేషన్స్ ఆవులు, ఎడ్లు, సుళ్ళు పుస్తకాన్ని ప్రచురించింది. రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పుస్తకం ధర 100 రూపాయలు. వ్యవసాయం చేసే ప్రతి రైతు భూమి రిజిస్ట్రేషన్ అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. పూర్తి విషయాలు తెలుసుకుంటే ఎలాంటి ఆటంకం లేకుండా భూముల పట్టా పొందగలరు. ఈ విషయాలను సమగ్రంగా వివరించేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం భూ రిజిస్ట్రేషన్, పట్టదారుల సమస్యలు. ఎం సునీల్ కుమార్, వి బాలకృష్ణారెడ్డి రచించిన ఈ పుస్తకం ధర 30 రూపాయలు. సమగ్ర పోషకాలు కలిగిన ఆహారంతోనే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మన శరీరానికి సంపూర్ణ పోషకాలు అందించే ఆహారాల్లో చేపలు చాలా ముఖ్యమైనవి. క్రమం తప్పకుండా చేపలను ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం చేపలు, పోషక విలువలు. బి లక్ష్మప్ప రచించిన ఈ పుస్తకం ధర 200 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో చేపల పెంపకం ఇప్పుడు మంచి ఉపాధి మార్గంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో చేపల పెంపకం, అమ్మకాల్లో ఆధునిక పద్ధతులు, ఉపాధి అవకాశాలపై స్పష్టమైన అవగాహన ఉంటే మత్స్య రంగంలో మంచి లాభాలు పొందొచ్చు. ఈ దిశగా రైతులకు అండగా నిలిచేందుకు
రైతు నేస్తం పబ్లికేషన్స్ చేపలు ఉపాధి పుస్తకాన్ని ముద్రించింది. వివిధ రకాల మంచినీటి చేపల పెంపకం, చేప పిల్లల ఉత్పత్తి, మార్కెటింగ్, చేపల వంటకాలు, పోషక విలువలు, అక్వేరియం, పరిశ్రమ, ఉపాధి అవకాశాలు తదితర ముఖ్యమైన అంశాలను ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించడం జరిగింది. బి. లక్ష్మప్ప రచించిన ఈ పుస్తకం ధర 300 రూపాయలు. చిరుధాన్యాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఈ ధాన్యాలకు డిమాండ్ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా చిరుధాన్యాలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఏ నేలల్లో ఏ పంట మేలు, ఏ పంట ఎన్ని రోజుల్లో కోతకు వస్తుంది, సహజ సేంద్రియ సాగు పద్ధతులేవి అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఇలాంటి వాటికి సమాధానంగా చిరుధాన్యాలు, సహజ సేంద్రియ సాగు పద్ధతులు పేరుతో రైతు నేస్తం పబ్లికేషన్స్ పుస్తకాన్ని ముద్రించింది. ఇదే రైతన్నలకు సాగులో ముందుకు నడిపిస్తుంది. రైతు నేస్తం ఎడిటర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు రచించిన ఈ పుస్తకం ధర 100 రూపాయలు. వ్యవసాయపరంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు ఎంతో విశిష్టత ఉంది. ఇది వాణిజ్య పంటలకు పుట్టినిల్లు. గుంటూరంటే పొగాకు, మిరప, పత్తి. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు వాణిజ్య పంటలంటే కార్పొరేట్ల దోపిడీ, ఆధిపత్యం కూడా ఉన్నాయి. వాటిని ఎదురిస్తూ రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. ఈ వాణిజ్య పంటల శ్రేయస్సు కోసం డాక్టర్ యలమంచిలి శివాజీ దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ పోరాట ఘట్టాలను, ఫలితాలను ఒకచోట చేర్చి 90 ఏళ్ల పొగాకు చరిత్రను అక్షరబద్ధం చేశారు. అదే క్రాప్ హాలిడే పుస్తకం. పొగాకు సాగులోకి వచ్చే రైతులకి ఎంతగానో ఉపయోగపడే ఈ పుస్తకం ధర 200 రూపాయలు. భారతదేశానికి రైతు వెన్నెముక అంటారు. అటువంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు. అందుకే రైతులు ఆవులను ప్రేమిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, తమ పిల్లలలాగా కాపాడుకుంటారు. అయితే గతంలో మన దేశంలో చాలా రకాల ఆవులుండేవి. క్రమేణా అవి చాలా వరకు అంతరించిపోయాయి. ఇప్పుడు కేవలం 50 జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. దేశీయ ఆవులలో ఎన్ని రకాలున్నాయి, అవి ప్రాంతాన్ని బట్టి ఏ విశిష్టున్నాయి అనేది వివరిస్తూ తీసుకొచ్చిన పుస్తకం దేశీయ గో జాతులు. డాక్టర్ జి. రాంబాబు రచించిన ఈ పుస్తకం ధర 200 రూపాయలు. ఇంట్లో అక్వేరియం ఏర్పాటు. ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవటంలో తోడ్పాటు అందించేందుకు ప్రచురించిన పుస్తకం ఉపాధినిచ్చే అక్వేరియం చేపలు. అక్వేరియం ఏర్పాటు, నిర్వహణతో పాటు అక్వేరియం తయారీ, మార్కెటింగ్, చేపల బ్రీడింగ్ తదితర అంశాలు ఈ పుస్తకంలో వివరణాత్మకంగా ఉన్నాయి. బి. లక్ష్మప్ప రచించిన ఈ పుస్తకం ధర 100 రూపాయలు. చౌదరి చరణ్ సింగ్ భారతదేశ తొలి రైతు ప్రధాని. అందుకే చరణ్ సింగ్ జన్మదినాన్ని నేడు రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశం ప్రాథమికంగా వ్యవసాయ, గ్రామీణ ప్రాతిపదిక గల దేశం. మన ప్రజాప్రతినిధులతో అత్యధికులు గ్రామాలు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. అయినా రైతు నేపథ్యం లేని వారే ఎక్కువగా పాలకులవుతున్నారు. ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన తొలి రైతు చౌదరి చరణ్ సింగ్. ఆయన ఆర్థిక విధానాలు ఈ రోజుకు కూడా ప్రాముఖ్యత వహించాయి. వ్యవసాయదారులు ఎదుర్కొంటున్న అన్ని దుష్పరిణామాలకు ఇది ఒక దివ్య ఔషధం. ఈ అంశాలను వివరిస్తూ డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన పుస్తకం గాంధీ పదంలో కర్షక ప్రధాని. ఈ పుస్తకం ధర 150 రూపాయలు. పశువులకు ఖర్చులేని అద్భుత చికిత్సా విధానాలను వివరిస్తూ డాక్టర్ ములగేలటి శివరాం రచించిన పుస్తకం గో సంజీవని. రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకంలో పశువులకు ఉపయోగపడే ప్రకృతి వైద్యం, అలోపతి, హోమియోపతి, గృహ వైద్యాలకు సంబంధించిన ఔషధాల వివరాలను, వాటిని ఉపయోగించే పద్ధతులను, రోగ నివారణ చర్యలను ఒక పద్ధతిలో వివరించడం జరిగింది. ఈ పుస్తక సహాయంతో అత్యవసర సమయాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు పశు వైద్యశాలలకు వెళ్లకుండా రైతు తన ఇంటి వద్దే పశువులకు చికిత్స అందించవచ్చు. 444 పేజీలతో ఉన్న ఈ పుస్తకంలో గోవుల ఆరోగ్యం, అనారోగ్యం ఎలా తెలుస్తుంది, లేగదూడల సంరక్షణ, సమస్యలు, పరిష్కారాలు, గోవు గర్భకోశ రహస్యం అనే భాగాల్లో వివిధ వ్యాధులు, వాటి చికిత్సల గురించి అద్భుతంగా వివరించటం జరిగింది. గో సంజీవని పుస్తకం ధర 500 రూపాయలు. మనిషి ప్రకృతితో మమేకమై జీవించాలి, ప్రకృతితో ప్రేమను పంచుకోవాలి. తద్వారా మనకు వాటి నుంచి తిరిగి రెట్టింపు ప్రేమ దక్కుతుంది. ముఖ్యంగా పెంపుడు జంతువులతో పెనవేసుకునే అనుబంధం
జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ విషయాలను వివరిస్తూ ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచించిన పుస్తకం గూఫీ. పెంపుడు జంతువులతో మనిషి అనుబంధాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. మనసుని హత్తుకునే సాహిత్యంతో కూడిన ఈ పుస్తకం ధర 200 రూపాయలు. మన దేశంలో జనాభాతో పాటు రోజురోజుకి మాంసాహారుల సంఖ్య కూడా పెరుగుతోంది. గొర్రె, మేకల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది ఔత్సాహికులు జీవాల పెంపకాన్ని వాణిజ్యపరంగా చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. అయితే జీవాల పెంపకంలో పోషణ, వసతి, జాతుల ఎంపిక, ఆరోగ్య రక్షణ, దానా తదితర అంశాల్లో సమగ్ర అవగాహనతోనే ఈ రంగంలో మంచి ఆదాయాన్ని అందుకోగలం. ఈ దిశగా పెంపకందారులకి తోడ్పాటు అందించేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ గొర్రెలు, మేకల పెంపకం పుస్తకాన్ని ప్రచురించింది. డాక్టర్ సిహెచ్ రమేష్ రచించిన ఈ పుస్తకం ధర 453 రూపాయలు. గడ్డి భూములు వ్యవసాయం, పర్యావరణం, మానవ మనుగడలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆహార ఉత్పత్తిలో కీలకంగా ఉంటాయి. జీవ వైవిధ్యాన్ని రక్షిస్తాయి. భారతదేశంలో విభిన్నమైన గడ్డి నేలలు విస్తరించి ఉన్నాయి. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు వైవిధ్య నేలలు మన దేశానికి ఉన్న ప్రత్యేకత. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకే రైతు నేస్తం పబ్లికేషన్స్ గ్రాస్ జెనెరా సదరన్ ఇండియా అనే పుస్తకాన్ని ప్రచురించింది. నాగరాజు సిద్ధాబత్తుల రచించిన ఈ పుస్తకం ధర 999 రూపాయలు. గొర్రెల పెంపకంలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై ప్రతి రైతుకు అవగాహన ఉండాలి. అప్పుడే పోషణ సరిగా ఉండి మంచి ఆదాయం లభిస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో జీవాల పెంపకం కొనసాగాలంటే ఇందుకు సంబంధించిన పుస్తకాలు ఎంతో అవసరం. అందుకే రైతు నేస్తం పబ్లికేషన్స్ జీవాలు, జీవన సిరులు పేరుతో గొర్రెల జాతులు, ఎంపిక, రవాణా, పోషణ, వసతి, సంతానోత్పత్తి, వ్యాధులు, నివారణ మార్గాలను సమగ్రంగా వివరించే పుస్తకాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చింది. డాక్టర్ జి రాంబాబు రచించిన ఈ పుస్తకం ధర 400 రూపాయలు. పంటలో కలుపు వల్ల వివిధ పైర్లలో నష్టం సుమారు 33% వరకు ఉంటుందని ఒక అంచనా. అంతేకాకుండా కలుపు మొక్కలు చీడపీడలకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి సహకరించి తద్వారా రైతుకు సస్యరక్షణపై ఖర్చును కూడా పెంచుతాయి. ఇన్ని విధాలుగా రైతులకు నష్టం కలిగించే కలుపు మొక్కల నిర్మూలన గురించి రైతులకు అవగాహన అవసరం. ఈ దిశగా రైతుకి అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకే రైతు నేస్తం పబ్లికేషన్స్ కలుపు యాజమాన్యం పుస్తకాన్ని ప్రచురించింది. ఏఎస్ రావు రచించిన ఈ పుస్తకం ధర 200 రూపాయలు. వ్యవసాయ రంగంలో కౌలు రైతు పాత్రే అధికంగా ఉన్న ఆదరణ మాత్రం లేదు. ప్రభుత్వాల నుంచి వారికి ఆశించిన సహాయ సహకారాలు అందటం లేదు. భరోసా లేక కౌలు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఈ పరిస్థితులను వివరిస్తూ రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం కౌలు రైతు. పుస్తకంలోని 2వ భాగంలో కౌలు రైతు నాటకంలో కౌలు రైతులు, బడుగు రైతుల వ్యధలను, దుర్భర బతుకులను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన తీరు పాఠకుల మనస్సుని హత్తుకుంటుంది. టి లేబెస్ బాబు రచించిన ఈ పుస్తకం ధర 150 రూపాయలు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీవాల పెంపకం అతి ముఖ్యమైంది. మాంసాహార వినియోగం పెరుగుతున్న కొద్దీ ఈ రంగానికి డిమాండ్ అధికమవుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకి కుందేళ్ల పెంపకం చక్కటి ఉపాధి బాట చూపిస్తోంది. అయితే ఇందులో ఎలాంటి జాతులు ఎంచుకోవాలి, షెడ్డు, దానా, పోషణ, మార్కెటింగ్ అంశాలు ఎలా తెలుసుకోవాలి అనే విషయంపై చాలా సందేహాలుంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసి కుందేళ్ల పెంపకంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం లాభసాటిగా కుందేళ్ల పెంపకం. డాక్టర్ సిహెచ్ రమేష్ రచించిన ఈ పుస్తకం ధర 100 రూపాయలు. జీవాల పెంపకం అనేది వ్యవసాయ అనుబంధ రంగాల్లో కీలకమైన భాగం. మాంసాహార వినియోగం పెరుగుతున్న కొద్దీ ఈ రంగానికి డిమాండ్ అధికమవుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతకి నాటుకోళ్ల పెంపకం చక్కటి ఉపాధి బాట చూపిస్తోంది. అయితే ఇందులో ఎలాంటి జాతులు ఎంచుకోవాలి, షెడ్డు, దానా, పోషణ, మార్కెటింగ్ అంశాలు ఎలా తెలుసుకోవాలనే విషయంపై చాలా సందేహాలుంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసి నాటుకోళ్ల పెంపకంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం లాభదాయకంగా నాటుకోళ్ల పెంపకం. డాక్టర్ సిహెచ్ రమేష్ రచించిన ఈ పుస్తకం ధర 270 రూపాయలు. టెర్రస్ గార్డెనింగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమంలా సాగుతోంది. ఇంకా అనేక మంది ఔత్సాహికులు ఇంటి పంటలు మొదలు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
ఇప్పటికే మిద్దె తోటలు సాగు చేస్తున్న వారితో పాటు కొత్తగా మొదలు పెట్టాలని అనుకునే వారికి ప్రతి అంశంలో పూర్తి సమాచారం ఇచ్చేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ పలు పుస్తకాలను ప్రచురించింది. మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచించిన మిద్దె తోట పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ పుస్తకం ధర 349 రూపాయలు. టెర్రస్ గార్డెనర్ లతగారి అనుభవాలు, సూచనలు, సలహాలతో ప్రచురించిన పుస్తకం లతా గార్డెన్. ఈ పుస్తకం ధర 200 రూపాయలు. సొంతింటి పంటల సాగు ప్రాముఖ్యతను వివరిస్తూ డాక్టర్ కొసరాజు చంద్రశేఖర్ రచించిన పుస్తకం మన ఇల్లు, మన పంట, మన ఆరోగ్యం. ఈ పుస్తకం ధర 50 రూపాయలు. టెర్రస్ గార్డెనర్ శాంతి ధీరజ్ రచించిన ఈ పుస్తకం మిద్దె తోట ఆరోగ్యదాత. ఈ పుస్తకం ధర 100 రూపాయలు. మిద్దె తోట సలహాలు, సూచనలతో పాటు అన్ని ప్రాంతాల్లోని వివిధ రకాల మొక్కలు, వాటిని పిలిచే పేర్ల సమాచారంతో బోడెంపూడి శ్రీదేవి రచించిన పుస్తకం పచ్చని లోగిలి. ఈ పుస్తకం ధర 300 రూపాయలు. మేడపై, పెరట్లో ఇంటిల్లిపాది కలిసి చేసే అర్బన్ వ్యవసాయంపై సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి డాక్టర్ కొసరాజు చంద్రశేఖర్ రచించిన పుస్తకం పట్టణ వ్యవసాయం. ఈ పుస్తకం ధర 200 రూపాయలు. మిద్దె తోట, పెరటి తోటల నిర్మాణం, మొక్కల ఎంపిక, కాలాల వారీగా పంటలు, సస్యరక్షణ చర్యలు తదితర అంశాలను శాస్త్రీయంగా వివరిస్తూ రైతు నేస్తం ప్రచురించిన మరో పుస్తకం పొదరిల్లు. డాక్టర్ రావి చంద్రశేఖర్ రచించిన ఈ పుస్తకం ధర 250 రూపాయలు. ఈ పుస్తకాలు స్పెషల్ ఆఫర్ కింద 50% డిస్కౌంట్తో లభిస్తాయి. ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో కషాయాలు, మిశ్రమాలు, ద్రావణాలే కీలకం. వీటిని తయారు చేయటం, వాడటం తెలిస్తే సాగులో సులువుగా ముందుకు సాగొచ్చు. ఈ నేపథ్యంలో సహజ ప్రకృతి సేద్యం కోసం మిశ్రమాలు, కషాయాల తయారీ, ఉపయోగించే విధానం, ప్రయోజనాలను వివరిస్తూ రైతు నేస్తం పబ్లికేషన్స్ మిశ్రమాలు, కషాయాలు పుస్తకం ప్రచురించింది. డాక్టర్ కొసరాజు చంద్రశేఖర్ రచించిన ఈ పుస్తకం ధర 50 రూపాయలు. వ్యవసాయానికి నీరే ఆధారం. వర్షాలు బాగా కురిసి నీరు సమృద్ధిగా ఉంటేనే పంటలు బాగా పండి రైతు కష్టానికి ఫలితం దక్కుతుంది, జనాభాకు ఆహారం అందుతుంది. అయితే వర్షాభావం, కరువు వంటి విపత్కర పరిస్థితులు రైతుని పరీక్షిస్తుంటాయి. వ్యవస్థల వైఫల్యం వల్ల కూడా ఒక్కోసారి పంటలకు నీరందదు. ఇలాంటి పరిస్థితులను వివరిస్తూ ప్రముఖ పాత్రికేయులు డాక్టర్ ఏబీకే ప్రసాద్ గారు నీటి సమస్య, వ్యవసాయం సంక్షోభంపై అనేక వ్యాసాలు రాశారు. వాటిని సంకలనం చేసి నీటి చుక్కలు, నేటి రైతుల వెతల పేరుతో పుస్తకం తీసుకొచ్చింది రైతు నేస్తం పబ్లికేషన్స్. ఈ పుస్తకం ధర 200 రూపాయలు. భూమిపై ప్రతి జీవికి జీవనాధారం ప్రకృతి అయితే ఆ ప్రకృతికి అందం వృక్ష సంపద. ఆ చెట్లు, మొక్కల్లో కేవలం జీవమే కాదు, మన అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధ గుణం, సేద్యానికి బలాన్నిచ్చే సహజ స్వభావం ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, వ్యవసాయంలో ఉపయోగపడే ఔషధ మొక్కలపై సమగ్ర వివరాలను తెలుగు పాఠకులకు అందించాలన్న సంకల్పంతో రైతు నేస్తం పబ్లికేషన్స్ ఔషధ వేదం పుస్తకాన్ని తీసుకొచ్చింది. 200కు పైగా ఔషధ మొక్కలు, ఆరోగ్యం, వ్యవసాయంలో వాటితో కలిగే ప్రయోజనాలను సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా వివరించింది. డాక్టర్ కొసరాజు చంద్రశేఖర్ రచించిన ఈ పుస్తకం ధర 600 రూపాయలు. ఆరోగ్యం కోసం సిరిధాన్యాలు తినమంటారు సరే, కానీ వాటిని ఎలా వండాలి, ఏమేం వంటలు చేసుకోవచ్చు, మనం నిత్యం తినే ఇడ్లీ, వడ, బిర్యానీ, పులిహోర, పాయసం తదితర వంటల్ని సిరిధాన్యాలతో ఎలా తయారు చేయాలి, ఇలాంటి వివరాలను సమగ్రంగా వివరించేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం పాకసిరి. ఈ పుస్తకంలో 100కు పైగా సిరిధాన్యాల వంటల తయారీ విధానాలను చక్కగా వివరించారు. సాయిలత, అనురాధ, హైమా కిరణ్ రచించిన ఈ పుస్తకం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ పుస్తకం ధర 200 రూపాయలు కాగా తెలుగు పాకసిరి పుస్తకం ధర 150 రూపాయలు. భారతదేశంలో అత్యధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అత్యధిక జనాభా గ్రామాల్లోనే ఉంటుంది. అందుకే దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అంటారు. అయితే కాలక్రమంలో వస్తోన్న మార్పుల కారణంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. సేద్యంలోనూ సంక్షోభ పరిస్థితులు తలెత్తి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. పరిశ్రమలకు ముడిసరుకు అందించే రైతుకు ఆదాయం పెరగటం లేదు, కానీ పరిశ్రమలు భారీ స్థాయిలో ఆదాయాలు గడిస్తున్నాయి. ఈ అంశాలను వివరిస్తూ డాక్టర్ యలమంచిలి శివాజీ అనేక వ్యాసాలు రాశారు. వాటిని సంకలనం చేసి పల్లెకు పట్టాభిషేకం పేరుతో పుస్తకంగా తీసుకొచ్చింది రైతు నేస్తం పబ్లికేషన్స్. 456 పేజీలతో కూడిన ఈ పుస్తకం ధర
రూ. 200. సహజ వ్యవసాయంలో గోవుది కీలక పాత్ర. గో వ్యర్థాలతో అనేక రకాల ద్రావణాలు, కషాయాలు తయారు చేసుకోవచ్చు. వీటితో పంటకు పోషణతో పాటు చీడపీడల్ని నివారించొచ్చు. ఇలాంటి కషాయాలు, ద్రావణాల్లో ముఖ్యమైనవి పంచగవ్య, జీవామృతం. అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకోదగిన ఈ ద్రావణాలతో రైతులకి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ అంశాలను రైతులోకానికి అందించాలనే సంకల్పంతో డాక్టర్ కొసరాజు చంద్రశేఖర్ రచించిన పంచగవ్య, జీవామృతం పుస్తకాన్ని రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించి కర్షక లోకానికి అందుబాటులోకి తెచ్చింది. 50 పేజీలతో ఉన్న ఈ పుస్తకం ధర రూ. 50. పచ్చిమేత లేనిదే పాడి శూన్యం అనేది నానుడి. పశుపోషణలో పచ్చిమేత ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. పాల ఉత్పాదన సమృద్ధిగా ఉండాలంటే పశువులకు సరిపడా మేత అందించాలి. పాడి పశువుల నిర్వహణ వ్యయంలో 70% పశుగ్రాసం దానాపైనే ఉంటుంది. కాబట్టి రైతులే స్వయంగా పశుగ్రాసాలు పెంచుకుంటే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులకు పశుగ్రాసాలపై సమగ్ర సమాచారం అందించేందుకు రైతునేస్తం పబ్లికేషన్స్ అధిక పాల ఉత్పత్తికి పశుగ్రాసాలు అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది. రుద్రరాజు అప్పలరాజు రచించిన ఈ పుస్తకం ధర రూ. 50. పాడి పరిశ్రమ వ్యవసాయ రంగంలో ముఖ్యమైన భాగం. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ వాటా 24% ఉంది. గత 8 ఏళ్లలో దేశీయ పాల ఉత్పాదన 51% మేర పెరిగింది. అయినా సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. పశుపోషణ, గోవులు, గేదెల ఆరోగ్య సంరక్షణ, దానా, గ్రాసం, అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక పాల దిగుబడులు ఇచ్చే రకాలు, కాలాల వారీగా పాటించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై సమగ్ర అవగాహనతో పాడి రంగంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఈ దిశగా డైరీ నిర్వాహకులు, పాడి రైతులను నడిపించేందుకు డాక్టర్ ఎంవిజి అహోబిలరావు గారు రచించిన పశుపాలనా పుస్తకాన్ని రైతునేస్తం పబ్లికేషన్స్ మీ ముందుకు తెచ్చింది. ఈ పుస్తకం ధర రూ. 500. వ్యవసాయంతో పాటు పశుపోషణ రంగం రైతులకు ప్రధాన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రతికూల పరిస్థితుల్లోనూ అండగా నిలుస్తోంది. వారి జీవనానికి ఆర్థికంగా ఆదుకుంటోంది. పశు పెంపకం నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించేది పశుపోషణ మాత్రమే. ఇందులో సేంద్రియ పద్ధతులను అవలంబించి పాలు ఉత్పత్తి చేస్తే 2 రెట్లు ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చు. ఈ దిశగా రైతుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు డాక్టర్ జి రాంబాబు, డాక్టర్ జి విజయ్ కుమార్ శర్మ పశుపోషణ పుస్తకాన్ని రచించారు. రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురణలో అందుబాటులో ఉన్న ఈ పుస్తకం ధర రూ. 400. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ పోషణ లాభదాయకం చేయటంలో రైతులకు తోడ్పాటు అందించేందుకు తీసుకొచ్చిన మరో పుస్తకం పశుగణ యాజమాన్యం. పాడి పశువు శరీర భాగాలు, జాతులు, పశువులను గుర్తించటం, వసతి, పునరుత్పత్తి, పాలు పిండడం, వ్యాధులు మొదలైన అంశాలను రచయిత ఆవుల వెంకటరామయ్య చక్కగా వివరించారు. గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకంపై సమగ్ర వివరాలతో కూడిన ఈ పుస్తకం ధర రూ. 300. జీవాలు, వాటి పెంపకం, ఆరోగ్య రక్షణ తదితర అంశాలకు సంబంధించి ఆంగ్లంలో ఉన్న పదాలకు తెలుగు అర్థాలు తెలిపే పుస్తకం రైతునేస్తం పదకోశం. జిఎస్ రావు రచించిన ఈ పాకెట్ పుస్తకం పాడి, జీవాల పెంపకం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి రెఫరెన్స్ లా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం ధర రూ. 50. తెలుగు రాష్ట్రాల్లో పత్తి, మిరప సాగు ఎక్కువ. ఈ పంటలను ఎక్కువ మంది రైతులు సాగు చేస్తుంటారు. అయితే ఈ పంటలకు చీడపీడల బెడద ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు రైతు ఎంత ప్రయత్నం చేసినా వాటిని నియంత్రించడం కష్టమవుతుంది. అందుకే ఆయా పంటలు సాగు చేసే రైతులు పంటల సాగు, ఆశించే చీడపీడలు, సస్యరక్షణ చర్యలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. ఈ దిశగా రైతులకు పూర్తి సమాచారం అందించే పుస్తకం ప్రకృతి వ్యవసాయంలో పత్తి, మిరప సాగు, సస్యరక్షణ. జిట్టా బాలరెడ్డి రచించిన ఈ పుస్తకం ధర రూ. 30. ఇటీవల పెట్ సంస్కృతి పెరుగుతోంది. చాలా మంది ఇళ్లలో కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఏ జాతి కుక్కలను ఎంపిక చేసుకోవాలి, వాటికి ఏ ఆహారం అందించాలి, వాటి చేష్టలను ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాలపై చాలా మందికి అనేక సందేహాలుంటాయి. వాటిని నివృత్తి చేసేందుకు రైతునేస్తం ప్రచురించిన పుస్తకం పెంపుడు కుక్కలు. డాక్టర్ రచ్చ రాంబాబు రచించిన ఈ పుస్తకం ధర రూ. 100. అలాగే పెంపుడు కుక్కల సంరక్షణ చర్యలు, ఆరోగ్య రక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ రచయిత సిహెచ్ రమేష్ రచించిన మరో పుస్తకం పెంపుడు కుక్కల సంరక్షణ. 234 పేజీలతో ఉన్న ఈ పుస్తకం ధర
రూపాయలు. కుక్కలను పెంచుకుంటున్న వారితో పాటు పెంచుకోవాలనుకునే ఆలోచనతో ఉన్నవారికి ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి. రోజురోజుకి పూల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పూల సాగు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పూల సాగు చేస్తున్న వారితో పాటు ఈ సాగులోకి రావాలనుకునేవారు పూర్తి అవగాహనతో ముందుకు సాగితేనే మంచి లాభాలు పొందగలరు. ముఖ్యంగా వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా రకాల ఎంపిక, వాటిని పెంచే తీరు, నాణ్యత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ దిశగా పూల సాగు రైతులకు దిక్సూచిగా నిలిచేలా రైతు నేస్తం పబ్లికేషన్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన పుస్తకం పూదోట. కొసరాజు చంద్రశేఖర్ రచించిన ఈ పుస్తకం ధర రూ. ప్రకృతి, సేంద్రియ పద్ధతులు పాటిస్తే వచ్చే ఫలితాలు లాభదాయకంగా ఉంటాయా అనేది చాలా మందిలో ఉండే సందేహం. లాభాలు వస్తాయా రావా అనే అనుమానం ఈ దిశగా ఆలోచించే రైతులను వెంటాడుతోంది. ఈ క్రమంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలోకి రావాలని అనుకునే రైతులకు మనోధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చే రైతుల విజయగాథలను రైతు నేస్తం పబ్లికేషన్స్ పుస్తకాల రూపంలో తీసుకొచ్చింది. ఇందులో మొదటిది ప్రకృతి నేస్తాలు. ఇది 50 మంది అభ్యుదయ రైతుల స్ఫూర్తి కథనాల సంకలనం. క్రాంతికుమార్ రెడ్డి రచించిన ఈ పుస్తకం ధర రూ. 150. ఇదే కోవలో తీసుకొచ్చిన మరో పుస్తకం ప్రకృతి సైన్యం. రచయిత డి ప్రసాద్ రచించిన ఈ పుస్తకం ధర 100 మంది ప్రకృతి రైతుల స్ఫూర్తి కథనాలను కర్షక లోకానికి పరిచయం చేయటం జరిగింది. పంటల సాగు నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి అంశం సమగ్ర వివరణతో కలిగి ఉంది ఈ పుస్తకం. దీని ధర రూ. 500. పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ఇచ్చిన స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో దూసుకుపోతున్నారు. అన్ని రకాల పంటలను సాగు చేస్తూ ప్రజలకు సహజ ఆహారాన్ని అందిస్తున్నారు. రైతులు మంచి ఆదాయాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది రైతులు కొత్తగా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలని ఆలోచిస్తున్నారు. అలాంటి రైతుల కోసమే రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రకృతి వ్యవసాయం పుస్తకాన్ని ప్రచురించింది. సుభాష్ పాలేకర్ వివరించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, పాటించాల్సిన పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ రథచక్రాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. కొసరాజు చంద్రశేఖర్ రచించిన ఈ పుస్తకం ధర రూ. 50. పుట్టగొడుగులు మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం. వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మనకు కావలసిన పోషకాలు సంపూర్ణంగా లభిస్తాయి. ఈ విషయంపై ఇటీవల అవగాహన పెరగడంతో పుట్టగొడుగుల వినియోగం అధికమైంది. దీంతో ఈ రంగంలోకి అడుగుపెట్టే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలోకి వచ్చిన వారితో పాటు కొత్తగా పుట్టగొడుగుల ఉత్పత్తి యూనిట్ నెలకొల్పాలని ఆలోచించే వారి కోసం రైతు నేస్తం పబ్లికేషన్స్ తీసుకొచ్చిన పుస్తకం పుట్టగొడుగుల పెంపకం. డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు రచించిన ఈ పుస్తకంలో పుట్టగొడుగుల రకాలు, మేలైన రకాల ఎంపిక, యూనిట్ ఏర్పాటు, నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాలను సమగ్రంగా వివరించడం జరిగింది. 38 పేజీలతో కూడిన ఈ పుస్తకం ధర రూ. 100. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులకు రైతులు వేలకు వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరిగి రైతుకు లాభాలు తగ్గుతున్నాయి. అందుకే పెట్టుబడులు తగ్గే వ్యవసాయ విధానాన్ని రైతులు అవలంబించాలి. సహజ సిద్ధ ఎరువులతో పండించే ప్రకృతి వ్యవసాయ విధానంపై కర్షకులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రైతు నేస్తం ఫౌండేషన్ తీసుకొచ్చిన పుస్తకం రైతు సింహాసనం. ప్రజలకు సుపరిచితమైన విక్రమార్కుడి సింహాసనం కథను ఎంచుకుని జానపద గాథల భాషలో సులభ శైలిలో నారంశెట్టి ఉమామహేశ్వరరావు రచించిన ఈ నవల ప్రకృతి, సేంద్రియ సాగు ఆవశ్యకతను అద్భుతంగా ఆవిష్కరించింది. 84 పేజీలతో ఉన్న ఈ పుస్తకం ధర రూ. 100. వ్యవసాయం సమృద్ధిగా సాగాలంటే మన నేలలు ఆరోగ్యవంతంగా ఉండాలి. అంటే వ్యవసాయ పోషణకు కావలసిన మినరల్స్ నేలల్లో పుష్కలంగా అందుబాటులో ఉండాలి. సహజ, స్థూల, ద్వితీయ, సూక్ష్మ పోషకాలు భూమిలో ఉండాలి. హైడ్రోజన్, కార్బనం, ఆక్సిజన్, ఎస్పీకే, మెగ్నీషియం, కాల్షియం, గంధకం, మాంగనీస్, ఇనుము, రాగి, జింక్, నికెల్, సిలికాన్ తదితర పోషకాలు తగిన మోతాదులో ఉంటేనే పంటలు బాగా పండుతాయి. ఇలాంటి పోషకాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించి వాటిని పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం సహజ సుస్థిర వ్యవసాయ సాధనకు ప్రకృతి శాస్త్రం. కొక్కు అశోక్ కుమార్ రచించిన ఈ పుస్తకం ధర రూ. 50. తరగని పోషకాల గనులు, ఆరోగ్య సిరులు అయిన సంప్రదాయ చిరుధాన్య పంటలను ప్రజలు మర్చిపోయారు. పర్యవసానంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
ఇప్పుడు మనం ఎక్కువగా తీసుకుంటున్న బియ్యం, గోధుమలకు బదులుగా జొన్న, రాగి, సజ్జలు, కొర్రలు, అరికెలు, ఊదలు, సామెలు, అండుకొర్రలతో వివిధ రకాల ఆహార పదార్థాలను చేసుకుని తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఈ ధాన్యాలతో వివిధ రకాల వంటలు ఎలా చేయాలి అనే సందేహానికి సమాధానంగా రైతు నేస్తం పబ్లికేషన్స్ సిరిపాకం పుస్తకాన్ని ప్రచురించింది. రచయిత జాగర్లమూడి లక్ష్మి గారు. సంగటి, అన్నం, బిర్యానీ, జావా, పొంగలి, పూరి, దోశ, వడ, ఉప్మా, ఇడ్లీ, పాయసం, లడ్డు, బొబ్బట్లు, పకోడీ, బూందీ, చక్రాలు వంటి పదార్థాలను తయారు చేసే విధానాలను చక్కగా వివరించారు. 100 పేజీలతో ఉన్న ఈ పుస్తకం ధర 100 రూపాయలు. జీవితంలో ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకుంటే ఆనందం ఉండదు. అందుకే ఆరోగ్యశ్రులే ఉత్తమ ఆస్తి అంటారు. కానీ ప్రస్తుత ఆధునిక రోజుల్లో తినే ఆహారం నుంచి తాగే నీటి వరకు అన్నీ కలుషితమయ్యాయి. అవే అనారోగ్యాలను మోసుకొస్తున్నాయి. దీంతో ఏం తినాలన్నా తాగాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ సమయంలోనే మన పూర్వీకుల ఆహారమైన సిరిధాన్యాలు, ఆకుల కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమంటూ డాక్టర్ ఖాదర్ వలి గారు వివరిస్తున్న విలువైన ఆహార ఆరోగ్య సమాచారాన్ని సిరిధాన్యాలు పేరుతో రైతు నేస్తం పబ్లికేషన్స్ పుస్తక రూపంలో తీసుకొచ్చింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, హిందీ పుస్తకాల ధర 100 రూపాయలు కాగా ఇంగ్లీష్ పుస్తకం ధర 150 రూపాయలు. మన దేశంలో వరి సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వరి విస్తీర్ణం గతంలో కంటే చాలా ఎక్కువైంది. లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. అయితే వరి సాగులో అవసరానికంటే ఎక్కువ నీటిని రైతులు ఉపయోగిస్తుండటం ఆలోచించాల్సిన అంశం. దీనివల్ల భూములు తమ పోషకత్వాన్ని, సహజ స్వరూపాన్ని కోల్పోయి ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గుతాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి శాస్త్రవేత్తలు తీసుకొచ్చిన కొత్త విధానం శ్రీవరి సాగు. ఈ సాగు విధానంపై రైతులకు స్పష్టమైన అవగాహన, సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ రూపొందించిన పుస్తకం శ్రీవరి సాగు విధానం. ఈ పుస్తకం ధర 50 రూపాయలు. రసాయన రహిత సేద్యంలో పలు రకాల వ్యవసాయ పద్ధతులను, వివిధ పంటల్లో ఆచరిస్తూ వస్తున్న అంశాలను క్రోడీకరించి రైతు నేస్తం పబ్లికేషన్స్ రైతు లోకానికి అందించిన అపురూప కానుక స్వేదవేదం పుస్తకం. ప్రతి రైతు ప్రకృతితో కరచాలనం చేయాలన్న సంకల్పంతో తెలుగునాట ఈ స్థాయి సమాచారం, సమగ్ర వివరణతో వచ్చిన తొలి పుస్తకం ఇదే. 314 పేజీలతో ఉన్న ఈ పుస్తకం ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య పంటలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్య పంటలు, కూరగాయలు, పూల మొక్కలు, ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకం, పశు విజ్ఞానం తదితర అంశాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమగ్రంగా వివరిస్తుంది. కొసరాజు చంద్రశేఖర్ రచించిన ఈ పుస్తకం ధర 550 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో వరి, అపరాలు, పత్తి, మిరప సాగు ఎక్కువ. ఈ పంటలను చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయి. వీటి నివారణ కోసం రైతులు అష్టకష్టాలు పడుతుంటారు. రైతులు చేపట్టే ఈ సస్యరక్షణ చర్యల్లో వారికి తోడుగా నిలిచి వారు అధిక దిగుబడులు సాధించేలా చేయూత అందించేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో వరి, అపరాలు, పత్తి, మిరప పంటల్లో సస్యరక్షణ. కొసరాజు చంద్రశేఖర్ రచించిన ఈ పుస్తకం ధర 50 రూపాయలు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పెంపకం ముఖ్యమైంది. ఇటీవల కోళ్ల పెంపకం వైపు ఎక్కువ మంది అడుగులు వేస్తున్నారు. మాంసాహార వినియోగం పెరుగుతుండటంతో ఈ రంగానికి మంచి మార్కెట్ ఉంది. అయితే ఈ రంగంలోకి కొత్తగా రావాలని అనుకునే వారికి పౌల్ట్రీ మరియు నాటుకోళ్ల పెంపకానికి సంబంధించిన సమాచారం సులువుగానే దొరుకుతుంది. కానీ పెరటికోళ్లు, బాతులు, టర్కీ, గిని, క్వయల్ తదితర రకాల గురించి తెలుగులో ఎక్కడా సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ రకాలపై సంపూర్ణ సమాచారం అందించే లక్ష్యంతో రైతు నేస్తం పబ్లికేషన్స్ శాస్త్రీయంగా వివిధ జాతుల కోళ్ల పెంపకం పేరుతో పుస్తకాన్ని రూపొందించింది. డాక్టర్ సిహెచ్ రమేష్ రచించిన ఈ పుస్తకం ప్రస్తుత పెంపకందారులతో పాటు నూతనంగా ఈ రంగంలోకి వచ్చే వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. 240 పేజీలతో ఉన్న ఈ పుస్తకం ధర 300 రూపాయలు. ఈ 62 పుస్తకాలు మీ వద్ద ఉంటే రైతు, ప్రకృతి సేంద్రియ వ్యవసాయం, పశు పోషణ, జీవాల పెంపకం, మిద్దె తోటలు, పెరటి తోటల పెంపకం, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించిన సమస్త సమాచారం మీ వద్ద ఉన్నట్లే. ఈ మొత్తం 62 పుస్తకాల ధర 12,740 రూపాయలు. కానీ రైతు నేస్తం పబ్లికేషన్స్ బండిల్ ఆఫర్ కింద ఈ పుస్తకాల కొనుగోలుపై 50% ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటిస్తోంది.
అంటే 62 పుస్తకాలు కేవలం 6,370 రూపాయలకే లభిస్తాయి. మరింకెందుకు ఆలస్యం? ఎంతో విలువైన సమాచారాన్ని అందించే పుస్తకాలను వెంటనే ఆర్డర్ చేయండి లేదా నేరుగా రైతు నేస్తం కార్యాలయాన్ని సంప్రదించి కొనుగోలు చేయండి. పుస్తకాల కోసం సంప్రదించాల్సిన చిరునామా, ఫోన్ నంబర్లు: హైదరాబాద్లో రైతు నేస్తం పబ్లికేషన్స్, నంబర్ 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. ఫోన్ నంబర్లు 9676797777. పని దినాల్లో మాత్రమే బుక్ స్టోర్ ఓపెన్ ఉంటుంది. అది కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే గమనించగలరు. గుంటూరులో డోర్ నంబర్ 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్ట్, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా 522017. ఫోన్ నంబర్లు 9705383666. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.